నమో భగవతే వాసుదేవాయ. గీతా జయంతిని పురస్కరించుకొని మలయాళ సద్గురు మఠంలో ఆ శ్రీకృష్ణ భగవానుడికి ప్రత్యేక పూజలను జరుపుతున్నారు. ఆ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి గీత బోధ చేసిన ఆ పవిత్రమైన రోజే ఈ గీతా జయంతి రోజు. ఈ రోజున భక్తులందరూ కూడా ఆ భగవద్గీతకు, ఆ శ్రీకృష్ణ భగవానుడికి ఎన్నో ప్రత్యేక పూజలు జరుపుకొని ఆ పరమాత్మ ఆశీస్సులను పొందుతూ ఉంటారు. ఆ భగవద్గీత అంటేనే సకల జీవరాశుల అన్నిటికి కూడా అందులో ఆ శ్రీకృష్ణ భగవానుడు వివరించిన తాత్పర్యాన్ని, అర్థాలన్నింటి కూడా ఆ భగవద్గీతలో చోటు చేసుకుని ఉంటాయి. మనిషి యొక్క జీవితం, మనిషి అనుసరించాల్సిన విధి విధాలను, మానవుడు ఎలా ఉండాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఇలా ఎన్నో విషయాలను ఆ శ్రీకృష్ణ భగవానుడు మానవుడి రూపంలో ఉండి అర్జునుడికి ఆ గీత బోధ చేసి ఆ మానవాళికి అందించిన ఆ మహాపర్వదినమే ఈ గీతా జయంతి రోజు. ఈరోజు భక్తులు ఎవరైతే ఆ శ్రీకృష్ణ భగవానుని, ఆ భగవద్గీతను పఠిస్తారో, ఆయనను దర్శించుకుంటారో సకల శుభాలు కలుగుతాయి. ఈ మలయాళ సద్గురు మఠంలో జరిగే ఆ పూజా వేడుకలను, ఆ భగవద్గీత 18 అధ్యాయాలపై ఆ భక్తులు పఠించే వాటిని ప్రత్యక్షంగా వీక్షిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. చందాగుశ్యాపో జ్యోతిగుశ్యాపో జగుశ్యాపో సత్యమాపా సర్వా దేవతాపో పూర్భువస్సువరాపో. ఓం గంగే జమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. ఆయాంతో శ్రీ గీతా జయంతి పర్వదినమోత్సవాంగత్వేన ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణ కీర్తనో వాసుదేవం జగద్యోనుం నౌమి నారాయణకుమరం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ధ్యాయామి ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన వ్యాసేన గ్రథితాం పురాణమునినే మధ్యే మహాభారతం. దద్యాదాద్య సుఖాద్యైర్మినిభిరవిరుతో భావశుద్ధిం భవోన. వీణా పుస్తైర్విరాజత్కర కమలధరో యోగ పట్టాభిరామ. సవ్యాలాకృత్తివా సతతమవతు నో దక్షిణామూర్తిరీశః. వనేంద్రకక్షం మునిభిషుకాద్యై సేవ్యం వటాద కృతనీడమీడే. ముక్తాహార విభూషణం శశికళా భాస్వత్కిరీటోజ్వలం. జగ్రోదాంత నివాసినం పరగురుం ధ్యాయామ్యభిష్టాప్తయే. నమామి దక్షిణామూర్తిం ప్రణవాత్మస్వరూపిణం. వంశ ఋషిభ్యో మాద్భ్యో నమో గురుభ్యః. బాదరాయణ సంజాయ మునయే శివవేస్మనే. దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరే కృష్ణ
కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే నాతా పరతరోపాయ సర్వవేదేషు దృశ్యతే ఫలౌ నాస్తేవ 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 గతిరన్యథా నాన్యత్ సంసార రోగస్య శామకం దృశ్యతే మయా ఏకీకృత్య విముచ్యేత యోగో యం ముఖ్య ఉచ్యతే ఏకీభూత పరేణాసౌ తదా భవతి కేవలః బోధోహం జ్ఞాన ఖడ్గేన తన్నికృత్య సుఖీ భవ సమం పశ్యన్నాత్మయాజి స్వరాజ్యమధిగచ్చతి తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి సర్వే భద్రాని పశ్యంతో మా కచ్చిత్ దుఃఖమాప్నుయాత్ వ్యోమ విద్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః బుద్ధిచ్చన విచేష్టేత తమాహు పరమాంగతి మర్త్యో మృతో భవత్యత్ర బ్రహ్మ సమశ్నుతే తమాత్మస్థం యేను పశ్యంతి ధీరా తేషాం సుఖం శాశ్వతం నేతరేషాం ఏకస్తదా సర్వభూతాంతరాత్మా రూపం రూపం ప్రతిరూపో బహిచ్చా దృశ్యతే త్వగ్రయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః న స తత్పదమాప్నోతి సంసారం చాధిగచ్చతి స తు తత్పదమాప్నోతి యస్మాత్ భూయో న జాయతే సత్యేంద్రియాణ్యవశాని దృష్టాశ్వాయువ సారథే సత్యేంద్రియాణి వశాని సదాశ్వాయువ సారథే ఏవమాత్మని గృహ్యతే సౌ సత్యేనైనం తపసా యో న పశ్యతే న చ సన్యాసనాదేవా సిద్ధిం సమధిగచ్చతి సోద్వనః పరమాప్నోతి తద్విష్ణో పరమం పదం బుద్ధిం తు సారథిం విద్యే మన ప్రగ్రహమేవ చ ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహుర్మనీషిణః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమ్యేతత్ అహం భావోదయా భావో బోధస్య పరమావధిః స్థిత ప్రజ్ఞో యతిరయం యస్ సదానందమశ్నుతే సా సర్వదా భవేద్యస్య సా జీవన్ముక్తయిష్యతే యస్వప్న జాగర సుషుప్తిమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కలమహం న చ భూత సంగః యం నేతి నేతి వచ
జనైర్నిగమా అవోచు తం దేవదేవమజమచ్యుతమాహురాగ్ర్యా. ఓం ప్రాతర్నమామి తమసః పరమర్థవర్ణం పూర్ణం సనాతన పదం పురుషోత్తమాఖ్యం. యస్మిన్నిదం జగదశేషమఖండమూర్తౌ రజ్వాంబుజంగమై విప్రతిభాసితం వై. ఓం కిం జ్యోతిస్తవ భానుమాన హనుమే రాత్రో ప్రదీపాదికం. స్యాదేవం రవిదీపదర్శన విదౌ కిం జ్యోతిరాఖ్యాహి మే. చక్షుస్తస్య నిమీలనాం సమయే కిం దీర్ఘయో దర్శనే. కిం తత్రాహమతో భావాన్ పరమకం జ్యోతిస్మదస్మి ప్రభో. ఓం జాగ్రత్యుద్భూత భాస్యేంద్ర విషయ సల్మాలాస సాక్షి శివోహం. స్వప్నే దృష్ట ప్రపంచ ప్రతిఫలిన మనోవృత్తి సాక్షి శివోహం. సుప్తో చిత్రే ప్రలీనే ప్రబలతమ మహామోహ సాక్షి శివోహం. నిత్యానందే తురీయే విగత కల్మల సర్వసాక్షి శివోహం. ఓం శివాజ్ఞయా జీవకరాశ్వాస్తం భువం గతో భార్గవ మండలాద్య. సమస్త యోగి జనతారకం తం సనత్కుమారం శరణం ప్రపద్యే. ఓం కృపా సముద్రం సుగతస్య మిత్రం తపచ్చరంతం గిరిరాజపార్శ్వే. జగద్గురుం సర్వమత ప్రదీపం. ఈ ఫస్ట్ భగవద్గీత క్విజ్ చేయాలంటే సత్యనారాయణ గారే చేద్దాము అన్నటువంటి సంకల్పంతో దీన్ని ముందుకు రావడం జరిగింది. వారే దీనికి అందరికి కూడా ఖర్చు కూడా మరి భరించారు. మరి వారికి వారి కుటుంబానికి భగవద్ అనుగ్రహం, పిల్లలు కూడా భక్తి శ్రద్ధతో వచ్చిన మీ అందరికీ సరస్వతి కటాక్ష సిద్ధిస్తూ परमात्मने नमः। अथ षष्ठोऽध्यायः आत्मसंयमयोगः। श्रीभगवानुवाच अनाश्रितः कर्मफलं कार्यं कर्म करोति यः स सन्न्यासी च योगी च न निरग्निर्न चाक्रियः। यं सन्न्यासमिति प्राहुर्योगं तं विद्धि पाण्डव। यदा हिनेन्द्रियार्थेषु न कर्मस्वनुषज्यते सर्वसङ्कल्पसन्न्यासी योगारूढस्तदोच्यते। उद्धरेतात्मनात्मानम् आत्मानमवसादयेत्। आत्मैव ह्यात्मनो बन्धुः आत्मैव रिपुरात्मनः। सुहृन्मित्रार्युदासीना मध्यस्थद्वेषबन्धुषु। ऐगिनि नन्दिनि नन्दितमेदिनि विश्वैरोसि नन्दनुदे विरिवदविञ्जहिरोषिनि वासिनि विष्णुविलासिनि विष्णुनुदे भगवति रेशिनि कण्डकुडुम्बिनि बोरिकडुम्बिनि बोरिकुदे। जय जय हे पनिशासुरवर्धिनि रम्यकपर्दिनि शैलसुदे सुरवुरवर्षिणि दुर्मुखशोषिनि हर्षलुदे त्रिबुलतदोषिनि शङ्करदोषि विजिषशदोषिनि दोषरदे। वसूनां पावकच्चास्मि मेरुशिखरि नामहम्। सेनानी नामहं स्कन्दा सरसामस्मि सागरः। यज्ञानां जपयज्ञोऽस्मि स्थावराणां हिमालया। गन्धर्वाणां चित्ररथा सिद्धानां कपिलो मुनिः। ऐरावतं गजेन्द्राणां नराणां च नराधिपम्। प्रजनच्चास्मि कन्दर्पा सर्पानामस्मि वासुकिः। पितॄणामर्यमा तस्मै यमः संयमतामहम्। मृगाणां च मृगेन्द्रोऽहं वैनतेयश्च पक्षिणाम्। यशानां मकरच्चास्मि स्रोतसामस्मि जाह्नवी।
ఆధ్యాత్మ విద్యా విద్యానాం వాద ప్రవదతామహం అహమేవాక్షయా కాలో దాతాహం విశ్వతో ముఖః కీర్తిశ్రీర్వాక్షనారీణాం శృతిర్మేధా ధృతిక్షమా మాసానాం మార్గశీర్షోః మృతూనాం కుసుమాకరః జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం మునీనామాప్యహం వ్యాస కవీనాముశనా కవి మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం న తదస్తి వినాయత్మన్మయా భూతం చరాచరం ఏష తుద్దేశతా ప్రోక్తో విభూతేర్విస్తరో మయా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం ఇష్టభ్యాహమిదం కృత్స్నామేకాంశేన స్థితో జగత్ బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే విభూతి యోగో నామ సర్వం శ్రీకృష్ణ భగవాన్ దివ్య చరణారవిందార్పణమస్తు. గోపాలకృష్ణ భగవాన్ కి జయ. గీతా మాతా కి రాజా. ఓం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఈరోజు చాలా సుదినమైనటువంటి రోజు. మార్గశిర శుద్ధ ఏకాదశి. శ్రీ మలయాళ సద్గురు గీతామందిర మఠంలో మన గురువు గారు అయినటువంటి ఒక శ్రీ శ్రీ విష్ణు సేవానందగిరి స్వామి ఆధ్వర్యంలో భగవద్గీత 18 అధ్యాయాల పారాయణం నిశ్చయించిన ప్రకారంగా ఉదయం సాయంకాలం చెప్పడం జరిగింది. గురువు గారికి మరియు ఇక్కడ ఆసీనులైనటువంటి ఒక మాతాపితరులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ శ్రీకృష్ణ భగవానికి శతకోటి వందనాలు సమర్పించుకుంటూ భగవద్గీతను బోధించింది, రాసింది, చెప్పింది ఎవరు? భగవద్గీత చెప్పింది శ్రీకృష్ణ పరమాత్మనే, రాసింది వ్యాస భగవానుడు శ్రీకృష్ణుడే, విన్నది అర్జునుడు శ్రీకృష్ణుడే. మూడు కూడా ఆ పరమాత్మనే. కాబట్టి ఈ గీత 10వ అధ్యాయంలో చెప్పిండు మనకు, అర్జునుని నేనే, వ్యాస భగవాను నేనే అని తెలిపింది. కాబట్టి మూడు కూడా స్వామిజీ. గీత ఏం బోధిస్తున్నది మనకు? ఆత్మతత్వాన్ని బోధిస్తుంది. గీత ఆత్మతత్వాన్ని బోధిస్తున్నది. ఆత్మతత్వం తెలుసుకున్నట్టు ఉండేది ఉంటే మనం శరీరంలో ఉండే ఆత్మ వెళ్ళిపోకముందే ఆ భగవంతుని గురించి తెలుసుకొని భగవంతుడు చెప్పినటువంటి యొక్క మాటలను భక్తి శ్రద్ధలతో భగవద్గీతను చదువుకొని దాని యొక్క తాత్పర్యాన్ని మన హృదయంలో నిలుపుకున్నట్టయితే మనం ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా నడుచుకుంటే మనం ముక్తిని పొందుతాం. ముక్తి అంటే భగవంతుని యొక్క సమీపానికి చేరుకుంటాం. భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. 18 అధ్యాయాలు కూడా యోగము
అర్జున విషాద యోగం, మోక్ష సన్యాస యోగము అనేటువంటిదే ఉన్నది. యోగం అంటే కలయిక. ఎవరితో కలయాలి? భగవంతునితో కలవడం. భగవంతుడు చెప్పినటువంటి ఒక ఆత్మతత్వాన్ని, మన గురువులు చెప్పినటువంటి సారాంశం ఏదైతే భగవద్గీతలో ఉన్నదో ఆ సారాంశాన్ని చెప్పినప్పుడు మనం పూర్తిగా విని దాన్ని అధ్యయనం చేసినట్టు ఉండేది ఉంటే మనకు మార్గం సుగమంగా దొరుకుతుంది. అధిష్టాన దేవతకు శ్రీకృష్ణమూర్తికి, లలితాదేవికి, పరమశివునికి, అట్లే మనకు మార్గదర్శకులైనటువంటి విష్ణు శంస వారికి, ఇక్కడ సభలో ఆసిన అందరికీ నమస్కారం. ఈరోజు గీతా జయంతి. మనకు తెలిసినటువంటి ఎన్నో ఉన్నాయి. భారతం ఉంది, రామాయణం ఉంది, భాగవతం ఉంది, ఎన్నో ఉన్నాయి పుస్తకాలు. కానీ దేనికి కూడా జయంతి అనేది లేదు. ఇది భగవద్గీతకు మాత్రమే ఉన్నది. ఎందుకంటే ఇది భగవంతుడు శ్రీకృష్ణమూర్తి చెప్పినటువంటి గీత. ఆయన నుంచి వెలువడింది కాబట్టి దీనికి ప్రాధాన్యం ఇవ్వబడింది. కాబట్టి దీన్ని ఇప్పుడు ఇంకా శివగీత అని ఎన్నో గీతాలు ఉన్నాయి, కానీ వాటికి ప్రాధాన్యం లేదు. కృష్ణమూర్తి చెప్పిండు కాబట్టి ఇది భగవద్గీతకు మాత్రమే ఉన్నది. గీతలో లేని అనేది లేదు. మనము బట్టల దుకాణాలకు పోతే బట్టలు దొరుకుతాయి, బంగారం దుకాణం పోతే బంగారం దొరుకుతుంది, కిరాణం పోతే కిరాణం దొరుకుతుంది. కానీ గీతలో మాత్రం అన్నీ దొరుకుతాయి. మా దయానంద సార్ చెప్తారు, దీని పేరు జనరల్ మర్చెంటు. అంటే ఒకటి ఉన్నది ఒక లేదనేది లేదు ఇందులో కూడా. దయానంద సార్ చెప్పేది జనరల్ మర్చెంటు. స్వామి మళ్ళీ లేరు దీనికి ఎవరు ఉండరాలంటే బంగారం దుకాణం ఉంటారు ఎవరన్నా, కూరగాయల దుకాణం మస్తుగా ఉంటారు, బంగారం దుకాణం ఉంటారు ఎవరన్నా. కాబట్టి దానికి బాకీ ఉన్న వాళ్ళు, దానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, దానికి శ్రద్ధగా ఉన్న వాళ్ళు మాత్రమే ఇంటికి ఉంటారు. మంది వచ్చిండ్రు రాలేదనేది కాదు, నీ ప్రకారం చేసుకుంటావో అని చెప్పేది. దయానంద స్వామి చెప్పేది ఏమనగంటే నమ్మిన వారికి సొమ్ము, నమ్మని వారికి దుమ్ము. ఏదైనా కానీ విశ్వాసం అనేది ఉంటేనే మనం బాగుపడతాం, దాని మీద ఉంటాం. అదే మాట నేను నమ్ముకున్నాను. దయానంద స్వామి గారు చెప్పిండ్రు, ఆ స్వామి చెప్పిన దాన్ని వచ్చాను, ఎంతో నాకు లాభమైందో మంచి జరిగింది. తర్వాత పోయేటప్పుడు మాత్రం స్వామి గారు ఎంతో బాధపడ్డారు. ఎంతో కష్టపడి ఈ గుడి కట్టాను, కానీ ఇది మార్గదర్శకులు లేకుండా అయిపోతుంది, లేకుండా బాధపడ్డారు. అంతలోనే మన విష్ణు గారు భగవంతుడు పంపించాడు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా జరుగుతుంది. అది మన కరీంనగర్ జిల్లా వాసుల అదృష్టమే కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళ అదృష్టమే కావచ్చు, మా అదృష్టమే కావచ్చు. భగవంతుడు మనకు గీత అర్జునునికి బోధించారు. అర్జునునికి బోధించినది అది అర్జునుడు మనలాంటి వాడే అంటే బంధుప్రీతి, మంచి ఆలోచన, అంటే సద్భావన ఉన్న వ్యక్తి, ఒక మంచి యోధుడు. తనకు మనము కురుక్షేత్ర యుద్ధంలో బంధువులను, తాతలను, గురువులను, సహోదరులను చూసిన తర్వాత తనకి ఎలాంటి వ్యామోహం కలిగింది, బంధుప్రీతి. దానితో నాకు ఈ యుద్ధం చేయను అని చెప్పి ఎప్పుడైతే తను విముక్త చెందాడో అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అతనికి జ్ఞానోదయం కలిగించుటకు ఈ గీతను ఉపదేశించడం జరిగింది కురుక్షేత్రంలో. అది ఇప్పుడు మనకు అందరికీ ఆదర్శ గ్రంథంగా నిలిచింది. ఇది 5020 సంవత్సరాల క్రితము ఇది బోధించబడ్డది. ఇప్పుడు ప్రపంచంలో ఏ గ్రంథానికి లేనిది జయంతి ఉత్సవాలు ఒక భగవద్గీతకే ఉన్నది. ఇది చాలా అద్భుతమైన జ్ఞానాన్ని మనకు ఇచ్చే ఒక గ్రంథము. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణ కీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. సాక్షాత్ భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు ప్రాణమిల్లచ్చు. అలాగే లోకోద్ధారకులు, నిరంతర లోక సేవ తత్పరులు సద్గురు బ్రహ్మీభూతులు సద్గురు మహర్షి మలయాళ స్వామి వారికి, అలాగే ఆశ్రమ సంస్థాపకులు బ్రహ్మీభూత దయానందగిరి స్వాముల వారికి, అలాగే మన గురుదేవులు, మన మార్గదర్శకులు శ్రీ 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 విష్ణు సేవానందగిరి స్వాముల వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, అలాగే సభలో ఆసీనవి ఉన్నటువంటి మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మరి మనం ఈ విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని
ఇలా చేస్తున్నామంటే మనందరికీ కూడా మార్గదర్శనం మన గురువుగారు స్వామీజీ వారు. అయితే మనిషిగా పుట్టిన ప్రతి వాడికి కూడా 2 రకాల మార్గాలు ఉంటాయి. ఒకటి మంచి మార్గంలో వెళ్ళి తాను ఉద్ధరించబడడం, ముక్తిని పొందడం, లేదా చెడు మార్గంలో వెళ్ళి అధోగతి పాలు కావడం విధంగా ఉంటుంది. అయితే భగవంతుడి సృష్టిలో 1,84,000 రకాల జీవరాశులు ఉన్నాయి. మరి అందులో మనిషి జీవితం మాత్రం అంటే ఒక మానవ జీవి మాత్రమే అంటే భగవంతుని గురించి తెలుసుకోవడం, భగవంతుని కీర్తించడం, ఉత్తమ కార్యక్రమం చేయడానికి అర్హులుగా మనం చెప్పుకుంటాము. మరి ప్రపంచంలో కూడా 200 పైగా అంటే దాదాపు 300 దేశాలు ఉన్నాయి. మన భారతదేశం యొక్క కీర్తి, భారతదేశం యొక్క గొప్పతనం అందరికి కూడా తెలిసిందే. అయితే ఈ విధంగా చూసుకుంటే మనం కొంచెం గర్వపడాలి, ఎప్పుడు కూడా గర్వపడాల్సి ఉంటుంది. అయితే యుగాల్ని అనుసరించి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క ధర్మాన్ని అనుసరించి మానవుడు తరించడానికి ప్రయత్నించాడు. కృతాయుగంలో తపస్సు చేయడం, త్రేతాయుగంలో యజ్ఞయాగాలు చేయడం, ద్వాపరయుగంలో భగవంతుని అర్చించడం. అంటే ఆ యొక్క యుగ కాల పరిమాణాన్ని, మానవుని యొక్క జీవన కాలాన్ని అనుసరించి ఈ కార్యక్రమాన్ని చేశాడు. అయితే కలియుగం వచ్చేసరికి కూడా సమయం తక్కువ, మానవుని యొక్క ఆయు పరిమాణం తక్కువ. కాబట్టి కలియుగంలో ఉన్న మానవులకు భగవంతుడు ఏం చెప్పాడు, మార్గం ఇచ్చాడంటే భగవన్నామ సంకీర్తన. అంటే భగవంతుడు ఎప్పుడు కూడా కీర్తిస్తుండాలి, భగవన్నామ జపం చేస్తున్నా అని చెప్పేసి మనకు కలిసంతోపనిషద్ ద్వారా తర్వాత చాలా మార్గాల ద్వారా కూడా చెప్పడం జరిగింది.